23వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉంటుందని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నని నిర్వహిస్తున్నని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. భారతి అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 24వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన నిష్ఠలను కలిగి ఉందని పల్లా మాధవీలత నేను రాయచోటి పరిపాలక సంఘం యొక్క 27వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పఠాన్ గౌస్ఖాన్ అనే నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 10వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 20వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉందనే భారతదేశం యొక్క సార్వభౌమత మరియు అఖండతను సమర్థించును నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించును దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్య నిష్ఠలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 9వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము వల్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థవంతనియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాయచోటి పురపాలక సంఘం యొక్క 22వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా
ప్రమాణము చేయుచున్నాను. పురపాలక సంఘం యొక్క 15వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందనని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అను నేను పురపాలక సంఘం యొక్క 14వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించున్నాను. నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పురపాలక సంఘము దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. ఆసిఫ్ అలీ ఖాన్ అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 30వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందనని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రాయచోటి పురపాలక సంఘం యొక్క 28వ వార్డు కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందనని, భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీమతి మిట్టా గీతావాణి అని నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 16వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మురికినాటి లక్ష్మీదేవి అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 12వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము
పట్ల పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రాయచోటి పురపాలక సంఘం యొక్క 19వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. చంద్రశేఖర్ అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 17వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వార్డు కౌన్సిలర్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టుకున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ షేక్ అల్తాఫను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 3వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 13వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉందనని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ షేక్ కర్మల రహమతుల్లాను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 8వ వార్డు కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థనీయముగా నేను
సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ శేఖర్ రమణ హారుభాషాన్ని నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 4వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటుందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రాయచోటి పురపాలక సంఘం యొక్క 5వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 31వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్ఠలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనునియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి షేక్ మసీహా అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 7వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీ షేక్ రౌనా హుసేన్ అనే నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 6వ వార్డు కౌన్సిలర్ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నియమితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉంచాలని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుకొని నేను చేపడుతున్న కర్తవ్యంలో శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుతున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సయ్యద్ ఆయేషా అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 25వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశం
భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీమతి సయ్యద్ ఫర్హానా అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 11వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటుందని, భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాయచోటి పురపాలక సంఘం యొక్క 29వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. పురపాలక సంఘం యొక్క 1వ వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థముగా శ్రద్ధ నిష్ఠలుగా కలిగి ఉండునని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టుతున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీమతి శ్రీనివాస పద్మావతి రాయచోటి పురపాలక సంఘం యొక్క 2వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉంటుందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించినని నేను చేపడుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకుని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి కసనాపురం నాగాంజలి అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 18వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రీమతి గూడూరు అమ్మాజీ అను నేను రాయచోటి పురపాలక సంఘం యొక్క 34వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండునని భారతదేశం యొక్క
సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. ఒక వార్డు మెంబర్ అపోజ్ చేస్తే ఒక వార్డు మెంబర్ సపోర్ట్ చేయాలి. మా అందరి తరఫున రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డు అందరి తరఫున షేక్ ఫయాజ్ బాషాను ప్రపోజ్ చేస్తున్నాం. షేక్ ఫయాజ్ బాషా చైర్పర్సన్గా 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్గా మా అందరికీ ఆమోదకరమైన వ్యక్తి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రపోజ్ చేస్తున్నాను. అందరూ కానీ దీనికి షేక్ ఫయాజ్ చైర్మన్ అభ్యర్థిని మేము మా అందరి తరఫున బలపరుస్తున్నాము. పేపర్లు పక్కన పెట్టి పల్టా శ్రీ షేక్ ఫయాజ్ బాషా గారు కాకుండా వేరే పేర్లేవి ఈ చైర్పర్సన్ పోస్టుకు రానందున షేక్ ఫయాజ్ బాషా గారు ఎన్నికైనట్టుగా ప్రకటించడమైనది. ఫయాజ్ బాషా గారు ఈ చైర్మన్ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను.
వైస్ చైర్పర్సన్ పదవికి రాయచోటి పట్టణ పూర్వ కౌన్సిల్ యొక్క ఉప సర్పంచ్ అభ్యర్థిగా పూలంరెడ్డి వైస్ చైర్మన్ అభ్యర్థిగా పూలంరెడ్డి దశరథరామిరెడ్డిని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎవరైనా ఉన్నారండి? వైస్ చైర్పర్సన్ పదవికి కోలంరెడ్డి దశరథరామిరెడ్డి గారు నియామకమైనట్టుగా ప్రకటించడం. ఇప్పుడు ఈ రాయచోటి పురపాలక సంఘం ఫుల్ సభ్యులు అందరూ ఎన్నికైనారండి. మీరందరూ కౌన్సిలర్స్ గా ఎన్నికైనారు. షేక్ ఫయాజ్ బాషా గారు చైర్పర్సన్ మరియు దశరథరామిరెడ్డి గారు వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనారు. కాబట్టి మీరందరూ రాయచోటిని గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్గా నేనే ఉన్నాను కాబట్టి నాకు కూడా అది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి మీ అందరూ చిత్తశుద్ధితో పనిచేసి ఈ రాయచోటి పురపాలక సంఘాన్ని అంటే పురపాలక మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం. ఇదివరకు తాడిపత్రి చాలా నీట్ గా ఉన్నది అని చెప్పి సెలెక్ట్ అయింది. అదేవిధంగా పరిశుభ్రంలో అయితే ఇతర పనుల్లో అయితే ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో అయితే ప్రతి దాంట్లో ఈ రాయచోటి పురపాలక సంఘం పురపాలికను చాలా ముందుకు తీసుకెళ్లి మొదటి స్థానంలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. మొదటి స్థానంలో నిలబెట్టాలని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నేను ఇప్పుడు ఒక ప్రొసీడింగ్ తర్వాత ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాము. ఎవరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. గౌరవ ఎమ్మెల్సీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, అధికారులకు, నూతనంగా ఎన్నికైనటువంటి అసలు చైర్పర్సన్ గారికి, ఫయాజ్ బాషా గారికి, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి గారికి, కౌన్సిల్ సభ్యులకు, పత్రికా విలేకరులకు, రాయచోటి పురపాలక సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా స్పెషల్ ఆఫీసర్ గారు ఎన్నికలు ఎంతో సజావుగా నిర్వహించారు. ఎంతో డెమోక్రటిక్గా అన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం చక్కగా నిర్వహించుకున్నాం. అందరము ఒక తాటి పైన నిలబడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మున్సిపాలిటీని వేరే కోరుకున్న విధంగా ఖచ్చితంగా మేమందరం ఒకటే పని చేసి మంచి డెవలప్మెంట్ చేసేదానికి పారిశుద్ధ్యం అంతా కూడా క్లీన్ చేసి ప్రజలను అందరినీ కూడా బాగా చూసుకుంటాం. అన్ని మున్సిపాలిటీలలో ఇది కూడా మెరుగైనటువంటి మున్సిపాలిటీ అనేటువంటి పేరు తెచ్చుకునేదానికి అనునిత్యం పాటుపడి మాకు ఉదయం లేచినప్పటి నుంచి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం అన్నటువంటి దాంట్లో అందరూ కూడా ఎవరి వార్డులలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రమాణం చేశాం. కాబట్టి అందరము సత్యనిష్టతో ఖచ్చితంగా అన్ని రకాల ఈ పట్టణం అభివృద్ధి చెందేదానికి ప్రతి పేదవాడిని చక్కగా చూసుకొని
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం వేయడానికి మేమందరూ సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కౌన్సిల్ సభ్యులకి అందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, అదే రకంగా మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండి ఈ పట్టణాన్ని అన్ని రకాల డెవలప్ చేసడానికి మేము అనునిత్యం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. సహకరించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన గౌరవ చీఫ్ గారు, మన ఎమ్మెల్యే శ్రీనివాసన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా ఎంపికైన అందరికీ సభ్యురాలకు, వైస్ చైర్మన్కి, చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి అభినందనలు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏవైతే మంచి ఉద్దేశాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పాలన నడిపిస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా మేమందరము ఆయన నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ రాయచోటి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న విషయం ఏమిటంటే, మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీనివాసన్న గారు మైనార్టీలకు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండి మేము ఏకతాటిలో ఉండి మన పట్టణాన్ని, రాయచోటి పట్టణాన్ని కూడా అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటున్నాను. ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి అభివృద్ధి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అదేవిధంగా మంచి ఒక ఆదర్శంగా మా రాయచోటి పట్టణం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోనే మన రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోదీ గారు కూడా ఈ నిర్మాణం చెప్పారు. మన రాష్ట్రం సంక్షేమ పథకాలు జమన చేస్తున్నారు, మంచి కార్యక్రమాలకు గుర్తింపు ఇచ్చారు. అందుకు అనుగుణంగా అందరూ పనిచేయాలి. మన రాష్ట్రంలో మన రాయచోటి పట్టణం కూడా ఒక ఆదర్శంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, మరియు ఎంపీ మిథున్ రెడ్డి సార్ గారికి, మరియు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, మరియు ఎమ్మెల్సీ జగ్గియా మేడం ఖానం గారికి నేను అభినందనలు తెలుపుకుంటూ, ఈ రోజుల్లో ఒక చైర్మన్ పదవి రావాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ పదవికి ఆశించే వాళ్ళు ఎక్కువ. ముందు హయాంలో అయితే డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు కొనేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు, నేను ఒక చిన్న కూరగాయ వ్యాపారస్తులైనా కానీ నాకు ఈ పదవి చేయడం నాకు చాలా గర్వంగా ఉన్నది. అట్లాగే ఎస్సీ మైనారిటీలకు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉండాలంటే మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటే అని, అది కూడా మన జగన్మోహన్ రెడ్డి సారి నాయకత్వంలోనే జరుగుతుందని తెలుపుకుంటూ, అట్లాగే మన రాయచూటి మున్సిపాలిటీని మంచి పదంలో నడిపిస్తూ, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తానని అందరికీ, మన కౌన్సిలర్లందరికీ, నాకు సహకరించిన కౌన్సిలర్లకి, పెద్దలకి నేను నమస్కారాలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్సీ జగ్గియా ఖానం గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ స్టాఫ్, ఈ 31 వార్డు ఏకగ్రీవం చేసిన ప్రజలకు, 3 వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ, ఈ 34 మంది కౌన్సిలర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మరుగురాని రోజుగా దీన్ని గుర్తింపబడుతుంది. జీవితంలో, చరిత్రలో అన్ని వార్డులు కైవసం చేసుకునే రోజులు ఎక్కడా ఉండవు. ఆ అదృష్టం మన ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో మేమంతా పనిచేయడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పిన ధ్యేయం ఒకటే, అవినీతి లేని పాలన కావాలని అనే ధ్యేయము.
మేము ఈ రోజు ప్రమాణం చేస్తాం, మళ్ళా కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. మున్సిపాలిటీలో ఎక్కడే కానీ అవినీతి లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. మా ఎమ్మెల్యే గారికి ఒక కానుకగా దీన్ని ఇస్తామని కూడా మీ అందరి మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా నేను వాళ్ళందరి తరఫున నేనే హామీ ఇస్తున్నా. రాయచోటిలో వాటర్ ప్రాబ్లం అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మేము ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చి ఆదర్శ మున్సిపాలిటీగా దిద్ది తాడిపత్రి అనేది అందరూ చెప్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలం మా కాలంలో తాడిపత్రి కన్నా మెరుగైన రాయచోటిని తీసి మా ఎమ్మెల్యే గారికి అనుగ్రహిస్తామని మీరు కూడా ప్రజలందరూ కూడా మా కౌన్సిలర్లందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా మాకు సహకరించండి. మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని మేమైతే ఒక్కటే ధ్యేయం, మున్సిపాలిటీని తాటిపత్రి కన్నా మెరుగైన దాన్ని చేసి శ్రీకాంత్ రెడ్డికి ఇప్పిస్తామని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలండి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు. మున్సిపాలిటీ